ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేపు అదర్ స్టేట్స్ ఉత్తర భారతంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రమే హిందూ దేవులపై నెగటివిటీలో ఉన్నారు అని అనుకుంటారని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉత్తర భారతంలో కూడా నన్ను పాపులర్ చేస్తున్నందుకు బీజేపీ వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తూ ఆయన కామెంట్ చేశాడు. దీన్ని ఎలా చూస్తారు? ఇక నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారిని ఆయన విజ్ఞతకు వదిలేస్తాం కానీ ఆయనని పాపులర్ చేయాల్సింది ముఖ్యమంత్రి తెలియదా అండి? రాష్ట్రంలో ఉత్తర భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమో తెలియదా? ఎవరా? అందరికి తెలుసు కదా. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరంగా ఒకరికొకరు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు దేశం మొత్తంలో హైదరాబాద్ ఒక కేంద్రం, హైదరాబాద్ ఒక మినీ ఇండియా. అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని సంస్కృతులు, అన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు హైదరాబాద్ కేంద్రంగా ఉంటారు. హైదరాబాద్ కి రాజు, హైదరాబాద్ తెలంగాణకి ముఖ్యమంత్రి అందరికీ తెలుస్తాడు. కొత్తగా మనం ఏమో ఈయన తీసుకుపోయి చూపాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఈ నెగిటివ్ పబ్లిసిటీని కూడా ఆయన పాజిటివ్ గా తీసుకుంటాడు అని అంటే ఆయనకే తెలియాలి. అంతకన్నా విడ్డూరం ఏమీ లేదు. అయితే అసలు జరిగిన విషయం మీద ఆయన సమర్థించుకోవడం చాలా తప్పు, ముమ్మాటికి అది తప్పు. ఒకవేళ దాని మీద ఏమైనా మాట్లాడకపోయినా ఏమి ఇబ్బంది లేదు, సైలెంట్ గా ఉండి అరే జరిగిన తప్పు. ఒక రకంగా చెప్పాలంటే మన తప్పు జరిగినప్పుడు మౌనం కూడా, ఒక సందర్భంగా మౌనం కూడా ఖచ్చితంగా అది క్షమాపణ కోరినట్టు లెక్క, ఒక రకమైనటువంటి క్షమాపణ అన్నట్టు. తప్పు చేసిన అనేటువంటి భావనతో మౌనంగా ఉండడం వల్ల కూడా కొంత మంచి జరుగుతుంది. నేను కాదు ద్వితండవాదం చేస్తాము, నేను అన్న దాంట్లోనే చేస్తాము, తర్కం చేస్తాము, ఎంతకైనా అంతకైనా కొట్లాడతాము, ఆ రాష్ట్రం తెలుస్తాము, ఈ రాష్ట్రం తెలుస్తాం అంటే ఇక ఆయన మన చేతిలో చేసేది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీగా మేము ఏం చెప్పాలి అదే చెప్తాం, ఏం మాట్లాడో అదే మాట్లాడతాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, 80% ఉన్నటువంటి హిందువులు ఒకటైన రోజు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అసలు ఎవరు ఊహకందనటువంటి పరిస్థితులు వస్తాయి. చాలా సందర్భాల్లో ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు, నిజామాబాద్ ప్రస్తావించారు. అరే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్. అట్లాంటి వ్యక్తిని ఒక చిన్న మాట అన్నది తీసుకుపోయి లోపలేయారు. అసలు ఆయన పాతాళం పోయినటువంటి పరిస్థితి, రాజకీయంగా పూర్తి అస్తిత్వం కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లనే వారు చెప్తేనే ఇంకో ఆధారం ఏం చెప్పారు, డైరెక్ట్ కేసీఆర్ వివరణ చెప్పిండు. హిందూగాళ్ళు బంధుగాళ్ళు అంటే ఇలా ఉన్నటువంటి పరిస్థితి అది. వాళ్ళ పార్టీ భూస్థాపితం అయిపోయి, కుటుంబం అతలాకుతలం అయిపోయి, బిడ్డ ఒక దిక్కయిండు, కొడుకు ఒక దిక్కయిండు, అల్లుడు ఒక దిక్కయిండు, కుటుంబం కూడా విచ్ఛిన్నమైంది. ఇవంతా దేవుడి శాపం కదా, దేవుడిని ఇష్టానుసారంగా మాట్లాడడం కదా, దేవి దేవతలను అవమానించడం కదా. ఆయన ఏమన్నాడు, నేను చేసినట్టు యాగాలు యజ్ఞాలు ఎవరు చేసినావు మళ్ళీ అవమానించినావు. అరే అవమానించడం ఎందుకు? చేసినప్పుడు నీ అంతలో ఉంటే సంతోషం కదా. మనం కళ్ళారా చూస్తా ఉన్నాం కదా, ఎప్పుడో త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అప్పుడు జరగలే కదా, కలియుగంలో మన కళ్ళ ముందు జరిగిన సాక్ష్యాలే కదా ఇవన్నీ. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఇదే రేవంత్ రెడ్డి, మళ్ళీ ఆయన ఏందో నాకు తెలియదు కానీ నేను చెప్తా ఉన్నా, ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒకవేళ కొడంగల్లా ఎమ్మెల్యే గెలిచుంటే, కొడంగల్లా ఆయన ఎమ్మెల్యే గెలిచుంటే ఆయన జీవితంలో ముఖ్యమంత్రి కాకపోతుంది. అంటే ఇది భగవంతుడి అనుగ్రహం కదా. భగవంతుడు ఆయన కొడంగల్లా ఓడిపోతేనే మళ్ళా మల్కాజ్గిరికి వచ్చి ఎంపీ అయిండు. అరే ఒక ఎమ్మెల్యే ఓడిపోయినాడు సంబంధం లేనటువంటి ప్రాంతంలో మల్కాజ్గిరికి వచ్చి ఎంపీ అయ్యిండు. ఇది దేవుడు అనుగ్రహం కదా, దేవుడు అనుగ్రహం కదా. 80% మంది లేరా మల్కాజ్గిరిలో? మొత్తం ఎక్కువ హిందువులే, ఎక్కువ మొత్తం బ్రాహ్మణులే. బలమైనటువంటి శక్తి, హిందువు శక్తి మల్కాజ్గిరిలో గెలిచిన తర్వాతనే కదా నీకు ఢిల్లీలో నీకు నెట్వర్క్ ఏర్పడ్డది. ఢిల్లీలో నెట్వర్క్ ఏర్పడితేనే పీసీసీ అయినావు కదా, ఆ పీసీసీ ద్వారానే ఇలా ముఖ్యమంత్రి అయినావు కదా. అంటే ఎంత దేవుడు అనుగ్రహం కదా. ఒకవేళ ఆయన ఈయనే గెలవనిస్తే నువ్వు ఏడుంటుంటివి, ఈయనే ఎమ్మెల్యే అయి ఉంటుంటివి. అది కాదు కదా. ఎట్టి పరిస్థితుల మనం ఏం మాట్లాడినా మనం ఏమున్నాము స్పృహలో ఉండి మాట్లాడాలి. చాలా మంది పెద్దలు ఏం మాట్లాడుతున్నారంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి అని అంటారు. అలాంటి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు అందరిని చూసి పరస్పరంగా చూసుకొని ఎదురుతి వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు, మీడియా ఎక్కడున్నది, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఉన్న ప్లాట్ఫామ్ ఏంది, మనం ఏం చేస్తే బాగుంటది. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా, ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వ్యక్తులు లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు, వారి కట్టు బట్టు ఆచారము వ్యవహారము, వారు మాట్లాడే విధానము, వారు వాడుతున్న నీళ్లు, వాళ్ళు వాడుతున్న బండి, ప్రతి ఒక్కటి ప్రజలు దాన్ని చూస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడి ఇవాళ ఏమైపోయి నవ్వుల పాలవుతాం. మేము ఇలా భారతీయ జనతా పార్టీగా మేము కొంత వ్యతిరేకిస్తుండొచ్చు, కొంతవరకు మేము చేస్తుండొచ్చు. ఎంతవరకు నిన్ను క్షమాపణ చెప్పమని 4 సార్లు దాని తర్వాత మేమేమంటాం, పోనీలే భగవంతుడు చూసుకుంటాడని అనుకుంటాం. కానీ ప్రజల్లో అట్లనే ఉంటుంది కదా. ఇలా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటారు కదా. సామాన్య ప్రజలు మాట్లాడుకునేటువంటి స్థాయికి తీసుకుపోయింది ఎవరు? మీరు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్నావు కదా, మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయాలి. చామల కుమార్ రెడ్డి ఆయన ఒక సమర్థించుకుంటున్న దాన్ని. అరే అట్లా అది తప్పు, ముమ్మాటికి తప్పు. జరిగిన తప్పుని
సమర్థించుకోవడం కాక జరిగిన తప్పు ఈ రకంగా జరిగింది, క్షమాపణ కోరకపోయినా దాని మీద ఈ రకమైనటువంటి వివరణ ఇవ్వండి, అనుకోకుండా మాట్లాడేటువంటి సందర్భం వచ్చింది అని చెప్పండి, లేదా ఆ సందర్భాన్ని ధర్మించినట్టు విషయం వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ మళ్ళీ దాన్ని సాకుగా చేసి మేము ఎక్కడ అనలేదు, రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చిండు ఏమని, వీళ్ళు అక్కడ బీజేపీ మేము రాజకీయం చేసినాం, ఆయనే తీసుకొని వచ్చిండు కదా, ఓడిపోయినందుకు ఇవన్నీ అంటుండు. అరే ఓడిపోయినావు ఎప్పుడు, నువ్వు మాట్లాడుతున్నావు ఎప్పుడు, దానికి దీనికి ఏం సంబంధం ఉంది, రైట్ మాకేం సంబంధం ఉంది అంటే ఇలా ఖచ్చితంగా ప్రజలన్నీ Right. గమనిస్తా ఉన్నారు, రైట్ టైంలో బుద్ధి చెప్తారు. రైట్ మరి